అందరికీ నమస్కారము. మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8వ తారీఖు. ప్రతి సంవత్సరము మనం చక్కగా చేసుకుంటున్నాం. మహిళలకి ప్రథమ తాంబూలం, మహిళలు ముందర పురుషులు వెనకాట్ల, అలాంటి సొసైటీ, అలాంటి సమాజం రావాలని మనం అంతా కోరుకుంటున్నాం. మహిళలు అంటే సహజంగానే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, పురుషులు నేర్చుకోవాలి మహిళల దగ్గర. కనుక మనకి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ముఖ్యమైన రోజు. మనకి విశేషంగా మనం చేసుకుందాం. గొప్ప గొప్ప మహిళల యొక్క అనుభవాలన్నీ విందాం, వాళ్ళ దగ్గర నుంచి సందేశాలు తీసుకుందాం. మనం ఎన్ని అనుభవాలు వింటామో మహిళలది, ఎన్ని సందేశాలు తీసుకుంటామో అంతగా మనం ప్రభావితం అవుతాం. 2 చెవులు ఉన్నాయి, ఒక నోరు ఉంది అంటే 2 ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. ఎవరిది వినాలి అంటే మహిళలది వినాలి. మహిళ అంటే కేవలం ఒక గృహలక్ష్మి కాదు. మహిళ అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, స్పిరిచువల్ సైంటిస్ట్, సృష్టికర్త. మహిళ అంటే సృష్టికర్త. ఒకానొక మహిళ ధ్యానం కూడా చేస్తే ఇక అంతకన్నా చెప్పవలసిన పనే లేదు. ధ్యానం లేకుండానే మహిళ గొప్ప మహిళ. ఇక ధ్యానం చేస్తే ఇంకెంత గొప్ప మహిళ అవుతుందో చెప్పడానికి అలవి కాదు. ఇతోధికంగా ధ్యానం చేస్తూ, ఇతోధికంగా ధ్యానంగా ప్రచారం చేస్తూ ఉన్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఆ ధ్యానం చేస్తున్న మహిళ కన్నా గొప్ప తనం ఇంకెక్కడా ఉండదు మనకి. ఇటు సంసారం చేస్తూ అటు నిర్వాణంలో ఉంటూ ధ్యాన ప్రచారం చేస్తున్న వాళ్ళంటే మామూలు విషయం కాదు. పరిపూర్ణ వ్యక్తిత్వం అన్నమాట. ఆ పరిపూర్ణ వ్యక్తిత్వం ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలి. సంసారంలో ఉంటూ ఉండాలి, సమాజంలో ఉండాలి, భాగస్వామి కావాలి, ధ్యానం చేసుకోవాలి, ధ్యాన ప్రచారం చేసుకోవాలి, ఒక ఆత్మగా జీవించాలి, ఒక శరీరంగా కాదు. ధ్యాన మహిళలందరికీ నా యొక్క నమస్కారములు. అందరి దగ్గర నుంచి నేర్చుకుందాం, అందరి దగ్గర నుంచి నేర్చుకుందాం, మహిళలు అందరి దగ్గర నుంచి నేర్చుకుందాం. పిరమిడ్ మాస్టర్స్ అందరి దగ్గర నుంచి నేర్చుకుందాం, పిరమిడ్ మహిళా మాస్టర్స్ అందరి దగ్గర నుంచి నేర్చుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలందరికీ శుభాకాంక్షలు, తర్వాత పురుషులందరికీ శుభాకాంక్షలు. నమస్కారం.